నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు వీకెండ్ స్పెషల్ మష్రూమ్ రైస్ చేస్తున్నాను. ఈవినింగ్స్ ఎప్పుడన్నా అన్నం, కూర 2 వండాలంటే బద్ధకంగా అనిపిస్తుంది కదండీ! అప్పుడు ఇలా మష్రూమ్ రైస్ చేయండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంతో పాటు మనం ఒక మంచి రాయితా పెట్టుకున్నామంటే కాంబినేషన్ అదిరిపోతుంది. ఈ మష్రూమ్ రైస్‌ని ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. నేను ఇక్కడ ఒక పావు కేజీ మష్రూమ్స్, ఒక క్యారెట్, కొన్ని గ్రీన్ పీస్, ఒక 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. అలాగే 1 టీ స్పూను నెయ్యి వేసుకోండి. నూనె ఇలా వేడవ్వగానే మనం డ్రై మసాలాలన్నీ వేద్దామండి. మీకు అందుబాటులో ఏవి ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఇక్కడ సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, తోక మిరియాలు, అలాగే అనాస పువ్వు, కొంచెం జాపత్రి, మరాఠీ మొగ్గ, అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేస్తున్నాను. అలాగే మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుందాము. చూడండి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేద్దాము. టమాటాలు, అలాగే క్యారెట్, గ్రీన్ పీస్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని 1 స్పూను ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి, 5 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ సగం మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేద్దామండి. మష్రూమ్స్తో పాటు మనం కడిగి పెట్టుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేద్దాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మష్రూమ్స్ తొందరగానే మగ్గిపోతాయి. దాంట్లోంచి నీళ్లు కూడా బయటకు వస్తాయి అన్నమాట. మష్రూమ్స్ని చాలా శుభ్రంగా కడగాలండి, లేకపోతే దాంట్లో చాలా మట్టి ఉంటుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మష్రూమ్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అలాగే 1 స్పూను ధనియాల పొడి వేద్దామండి. అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేద్దాం. గరం మసాలా ఎక్కువ వేయకూడదండి, ఆల్రెడీ మనం డ్రై స్పైసెస్ వేసాం కదా, ఇంకా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల తర్వాత మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి మీరు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఆ కారం పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా కారం కూడా మగ్గిపోయింది. ఇప్పుడే మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు తగ్గితే కనుక మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్ని పోసుకుందాము. మామూలు రైస్కి అయితేనేమో 1కి 2 కదండి, బాస్మతి రైస్కి అయితే 1కి 1.5. ఇలా నీళ్లు పోసుకొని మరగనిచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేద్దాము. ఇలా రైస్ వేసిన తర్వాత మూత పెట్టకండి. మూత పెడితే ఆ పొంగు వచ్చినప్పుడు ఆ మసాలా నీళ్ళు అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయండి. అందుకే మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఒక్కసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా. ఆ నీళ్ళన్నీ ఎగిరిన తర్వాత అప్పుడు మూత పెట్టండి. చూడండి, నేను నీళ్ళు ఎగిరిన తర్వాత మూత పెట్టాను. ఇప్పుడు మూత తీసి చూడండి. చూడండి, నీళ్ళన్నీ కూడా దగ్గరికి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒక్కసారి పైకి కిందకి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మీరు ఇందులోకి కావాలంటే ఇంకొక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయడం లేదు. దీనిపైనుంచి ఇంకొంచెం కొత్తిమీర, ఇంకొంచెం పుదీనా వేసేసి నేను మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మష్రూమ్ రైస్ని మగ్గనిద్దామండి. మన మష్రూమ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా సైడ్ నుంచి ఒక్కసారి తీసి చూసి చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్నామండి. మీకు కనుక దీంట్లో ఇంకేమన్నా కలుపుకొని తినాలనిపిస్తే మనం ఈ మధ్య ఎండాకాలం ఊరగాయ పచ్చడి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కలుపుకొని సగం అన్నం తినండి, చాలా బాగుంటుంది. ఊరగాయ పచ్చడితో కూడా అదిరిపోతుంది. అలాగే మనం చేసి పెట్టుకున్న రైతా కూడా పెట్టుకోండి. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.